అందరికీ నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. తమిళనాడులో అసలు ఏం జరుగుతుంది? ఎన్నికలు జరిగినా, మ్యాజిక్ నంబర్ వచ్చినా కూడా విజయ్కి సీఎం పదవి దక్కడం లేదు. అసలు ఆయన జాతకం ఎలా ఉంది? అతను సీఎం అవుతాడా లేదా? దీనిపైన ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఏమంటారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, గతంలో మీరు రాజకీయ ప్రిడిక్షన్స్ గురించి చెప్పారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2020లో అమెరికాలో బైడెన్ గెలుపు గురించి కానివ్వండి, 2024 ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి సీఎం అవుతారని ఇలాంటి విషయాలు మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు? అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? విజయ్కి మ్యాజిక్ నెంబర్ వచ్చినా కూడా అసలు సీఎం పదవి దక్కుతుందా దక్కదా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన జాతకం ఎలా ఉంది? అంటే మీరు ఇంతకుముందు చెప్పారు 2020లో బైడెన్ ఎన్నికల గురించి, కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పాను, ప్రిడిక్షన్స్ చెప్పిన మాట వాస్తవం. బైడెన్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆనంద మహేంద్ర కంపెనీ చైర్మన్ ఆనంద మహేంద్ర గారు ఒక ట్వీట్ చేసినప్పుడు ఒక ఆస్ట్రాలజర్ పెట్టిన ప్రిడిక్షన్స్ పెట్టి, ట్రంప్ గెలిస్తే, ఇతను చెప్పినట్టుగా ట్రంప్ గెలిస్తే ఇతను చాలా బిజీ అయిపోతాడు ఈ ఆస్ట్రాలజర్ అని ఆయన ఒక ట్వీట్ చేశాడు ఆనంద మహేంద్ర. చేసినప్పుడు ఏంటంటే, నేను నిజంగా జాతక చక్రం పెట్టాడు కాబట్టి ఆయన ట్విట్టర్లో అది తీసుకుని అసలు బైడెన్ జాతకం ఎలా ఉంది, ట్రంప్ జాతకం ఎలా ఉంది అని చెప్పి అనాలిసిస్ చేసి, నేనుగా చెప్పకుండా ఒక యాంకర్తోనే, మీలాంటి యాంకర్తోనే ఒక వాయిస్ ఓవర్ లాగా స్క్రిప్ట్ లాగా చేశాను. అది 2020లో చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత కూడా చాలా ప్రిడిక్షన్స్ కొన్ని చెప్పాను నేను, పొలిటికల్గా సంబంధించి తక్కువ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పడం కానీ, యాక్చువల్లీ ముందుగానే ఊహించి చంద్రబాబు నాయుడు గురించి చెప్పారు. అంటే జాతకాల ప్రకారం చెప్తాం, మనకి నెట్లో దొరికిన మనకి డేట్ ఆఫ్ బర్త్లే ఆధారం. అవును, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నిజంగా ట్రంప్ది అదే బైడెన్ది అదే అని మాకు తెలియదు. మళ్ళీ ఒకవేళ బైడెన్ గెలిచినా కానీ ట్రంప్ సీటు వదలడని కూడా చెప్పాను నేను అప్పట్లో, ఆ స్క్రిప్ట్లో ఉంటాయి ఇవి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాను, ఎందుకంటే నాకు తెలిసిన ఆధారాల ప్రకారం చెప్పుకుంటూ వచ్చాను. కొంతమంది అటు చెప్పారు, కొంతమంది చెప్పారు. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటేనండి, వీళ్ళు ముందే చెప్పొచ్చు కదా, అయిపోయిందో చెప్తారు ఏంటి అని విమర్శ వస్తుంది ఫస్ట్. ఇప్పుడు ముందు చెప్పొచ్చు కదా అంటారు, ముందు చెప్పినా దాన్ని ఇంకో రకం విమర్శ చేస్తారు. అసలు రాజకీయ విశ్లేషణ జోలికి అసలు వెళ్ళకూడదు. వెళ్ళామనుకోండి, పలానా ఆస్ట్రాలజర్ లాగానే మనకి ట్రోల్ చేస్తూ ఉంటారు. మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, రాజకీయాల గురించి అసలు మాట్లాడకపోవడం బెటరు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి విజయ్ జాతకం ఎలా ఉంది అనేది మీకు కావాలి. ఆయన జాతకంలో రాజకీయ యోగాలు ఉన్నాయా లేవా, అదే కదా. ఎందుకంటే ఆయనకు అసలు రాజకీయం పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక రకమైన తలనొప్పులు అయితే, ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ వచ్చినా కూడా, అంటే 118 సీట్లు రావాలి మ్యాజిక్ నెంబర్, బట్ 108 సీట్లు వచ్చినా కూడా అతనికి ఏదో ఒక తలనొప్పి, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. అసలు తమిళనాడులో ఇప్పుడు ఆయన సీఎంగా అవుతాడా అవ్వడా అన్నది చాలా మందిలో ఉంది. సో ఆయన జాతక ప్రకారం ఆయన ఎలా ఉంది అంటే, మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఏంటంటే, మనకు నెట్లో ఉన్న సమాచారం ఆధారం అండి. మనకి ఏమవుతుందంటే, 1974 జూన్ 22 తారీఖు పుట్టారు ఆయన. 22 అంటే 4వ నెంబర్, రాహు నెంబరు. రాహు అంటే మాయ. రాహు లేపితే పైకి లేపుతాడు, డమాల కింద పడేస్తాడు. ఓకే. కాబట్టి 4వ నెంబర్కి చాలా ప్రమాదకరమైన నెంబరు. సినిమా రంగంలో రాణించే వ్యక్తులు ఈ 4వ నెంబర్ వ్యక్తులు ఉంటారు. 4 అంటే రాహు కాబట్టి సినిమా రంగంలో రాణిస్తూ ఉంటారు సాధారణంగా. ఇక వ్యక్తిగతంగా జాతకం విషయంకి వచ్చేసరికి ఈయన మనకు టైం తెలియదు, ఆయన ఏ లగ్నంలో పుట్టారనేది మనకు తెలియదు. ప్రశ్న లగ్నం బట్టి చూసుకొని చెప్పుకోవడం కానీ, దాని ప్రకారం చెప్పాలంటే భృగునంది నాడి ప్రకారం చెప్పొచ్చు. నేను భృగునంది నాడి మీద స్టడీ చేశాను కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఏంటంటే, ఆయన పుష్యమి నక్షత్రంలో పుట్టారు, కర్కాటక రాశి ఆయన పుట్టింది, శనివారం నాడు పుట్టారు. మరి ఆయన చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆయనకి శుక్రకేతువులేమో వృషభ రాశిలో ఉన్నాయి, మిథున రాశిలో శని, రవి, బుధ గ్రహాలు ఉన్నాయి. అలాగే చంద్రుడును కుజుడునేమో కర్కాటక రాశిలో, ఆయన కర్కాటక రాశి అని చెప్పాం కాబట్టి, పుష్యమి నక్షత్రం చెప్పాం కాబట్టి, చంద్రకుజులు చంద్రమంగళ యోగంగా ఆ కర్కాటకంలో ఉన్నారు. అలాగే మనకి రాహువేమో వృశ్చిక రాశిలో రాహు ఉన్నాడు, కుంభరాశిలో గురువు ఉన్నాడు. ఇది ఆయన జాతక చక్రంలో ప్లానటరీ కాంబినేషన్స్ అండి. ఈ ప్రకారం చూసుకుంటే, భృగునంది నాడి ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే, సాధారణంగా నేను నా గత వీడియోలో నేను పొలిటికల్ ప్రిడిక్షన్ చెప్పిన ప్రతి వీడియో కూడా చూడండి మీరు. ఎవరికైనా రాజకీయ యోగం కలగాలంటే శనికి రవితో కనెక్షన్ కానీ, రవి రాశులతో కనెక్షన్ కానీ, రవి నక్షత్రాలతో కనెక్షన్ కానీ ఉండాలని చాలాసార్లు చెప్పాను నేను. ఓకే. కర్మకారకుడు శని కాబట్టి మన ప్రొఫెషన్ నిర్ణయించేది శని. ఇక్కడ ఏమైంది, రవి శని కలిసి ఉన్నారు మిథున రాశిలో. మరి బుధుడికి రవి మిత్రుడే, మిత్రస్థానంలో ఉన్నాడు రవితో శని కలిసి ఉన్నాడు. ఖచ్చితంగా రాజకీయ యోగాన్ని సూచిస్తుంది అది. దాంతోపాటు అదే మిథున రాశిలో
గోచారంలో గురువు ఉన్నాడు. జూన్ 1వ తారీఖు నైట్ వరకు గురువు అక్కడే ఉంటాడు. రేపు గురువు మారుతున్నాడు. 1వ తారీఖు సాయంత్రం నైట్ టైంలో ఆ టైంలో మారుతాడు గురువు. అప్పుడు దాకా విజయ్కి చాలా బలం ఉంది, గురుబలం బాగా ఉంది. ఓకే. ఇంకొకటి భృగునంది నాడి జాతకం ప్రకారం ఏం చెప్పాలంటే కుంభరాశిలో గురువు ఉన్నాడని చెప్పే కదా, 159 కాంబినేషన్లో గురువు అంటే కుంభరాశి నుంచి 5వ రాశి అయిన మిథునంలో గురువు ఉన్నాడు. ఆ విధంగా డబుల్ గురువులు ఎఫెక్ట్ పడింది. అక్కడ కుంభరాశిలో ఈ గురువు మీద రాహు ఉన్నాడు, కొంత ఇబ్బంది పెడుతున్నాడు. రాహు గురువు మీదే గోచార రాహు ఉన్నాడు కుంభరాశిలో. ఈ గురువును మిథున రాశిలో ఉన్న గురువుకి కనెక్ట్ అయ్యాడు. మిథున రాశిలో ఉన్న శనితో గురువు కనెక్ట్ అయి ఉన్నాడు. 100% బలం ఆయనకు ఉంది ఇక్కడ చూసుకుంటే. అదండి సార్, మరి అసలు ముఖ్యమంత్రి అవ్వాలంటే జాతకంలో ఎలాంటి గ్రహాల కాంబినేషన్ ఉండాలి అంటారు? నేను చెప్పే కదా, జాతకంలో ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పరు, రాజకీయంగా రాణిస్తాడా లేదనేది చెప్పొచ్చు. ఓకే. రాజకీయంగా రాణించాలంటే ప్రధానంగా అండి రవి అధికారానికి కారకుడు. ఎందుకంటే రాజకీయంగా రాణించాలంటే అధికారానికి కారకుడు రవి, కానీ రవి రాశి సొంత రాశి అయిన సింహరాశి కానీ కారణం. అలాగే రవి ఉన్న స్థానం జాతకంలో వ్యక్తి పుట్టినప్పుడు, జాతకుడు పుట్టినప్పుడు రవి ఉన్న స్థానం ఏమిటి అనేది చూసుకోవాలి. అక్కడ మిథున రాశిలో ఉన్నాడని చెప్పాం. ఎవరితో ఉన్నాడు? రవి శనితో ఉన్నాడు, బుధుడితో ఉన్నాడు. బుధాదిత్య యోగం అయింది అక్కడ. బుధాదిత్య యోగం కూడా ఒక కారణంగా చెప్పాలి. పైగా శని ఉన్నాడు అక్కడ, గోచారాలు గురువు ఉన్నాడు. ఈ కాంబినేషన్ చాలు చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే ఆ కర్మకారకుడి శనికి అదే రాశిలో రవి ఉండటం కానీ, లేకపోతే ఆ శని ఉన్న రాశికి 12వ రాశిలో కానీ, శని ఉన్న రాశికి 2వ రాశిలో కానీ రవి ఉన్నా కానీ ఆ యోగం ఉంటుంది. అట్లా కూడా ఆ యోగం ఉంటుంది. లేదా సప్తమ స్థానంలో రవి ఉన్నా కానీ మనకి 50% ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆయనకి 100% బలం ఉంది విజయ జాతకంలో. ఇప్పుడు రవిగ్రహం మిథునంలో కాకుండా వృషభ రాశిలో ఉన్న 70% బలం ఉంటుంది. అదే రవిగ్రహం మనకి కర్కాటక రాశిలో ఉన్నా కానీ ఆయనకి 75% బలం ఉన్నట్లు లెక్క. ఓకే. అలాగే ఇప్పుడు రవి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో శనేశ్వరుడు ఉన్నా కానీ ఆ యోగం ఉన్నట్టే. ఇట్లా ఇప్పుడు అంటే సింహరాశితో కనెక్షన్స్ 159 కాంబినేషన్లో సింహరాశితో కనెక్షన్స్ ఉన్నా కానీ రాజకీయ యోగానికి చెప్పొచ్చు. అలా ఉన్న వాళ్ళందరూ రాజకీయంగా రాణిస్తారని చెప్పలేము. మళ్ళీ ఆ అవయోగాలు ఉండకూడదు, యోగం ఉండాలి. యోగం ఉండటంతో పాటు అవయోగాలు కొన్ని ఆటంకాలు కలిగించే గ్రహాల కాంబినేషన్ ఉంటే అవ్వరు. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా విజయ్కి 100% బలం ఉంది. ఎవరు ఎన్ని చేసినా కానీ అతను ఎంత అణసాలను చూసుకుంటే అతను అంత పైకి వచ్చే యోగం అతని జాతకం. ఎందుకంటే చంద్రమంగళ యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది. అదే బుధాదిత్య యోగంలో గోచారంలో గురువు ఉన్నాడు. ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో నుంచి విజయ్ గట్టెక్కుతాడంటారా? అసలు ప్రమాణ స్వీకారం చేస్తాడంటారా? నాకు తెలిసినంత వరకు అండి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది ఎప్పటికైనా సరే, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు తొక్కినా కానీ అతను ఎంత తొక్కాలనుకుంటున్నారో అంత బాగా పైకి వస్తాడు. ఓకే. అది అందుకోసం వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే జాతకంలో ఆ యోగాలు ఉన్నాయి. జాతకంలో అలాంటి యోగాలు ఉండబట్టే అతను పార్టీ పెట్టడం కానీ, నాకు తెలిసినంత వరకు చాలామంది జ్యోతిష్కులు వాళ్ళు సంప్రదించుంటారు. అతను అంత ఆషామాషిగా పార్టీ పెట్టి ఉండడు. ఎందుకంటే తమిళనాడు ప్రాంతాల్లో మంచి మంచి నిష్ణాతులైన ఆస్ట్రాలజర్లు ఉంటారు మెడ్రాస్లో. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూపించుంటారు నాకు తెలిసి. కాబట్టి అవన్నీ చూపించుకున్న తర్వాత అతను రాజకీయాలకు ఇది కరెక్ట్ టైం అని చెప్పి చూపించుకున్న తర్వాతే వచ్చాడు. ఓకే. కాకపోతే ఇప్పుడున్న రకమైన సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు రేపు గురువు 2వ తారీఖుని కర్కాటక రాశికి వచ్చిన తర్వాత కూడా అతనికి బలం ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న 100% బలం కాస్త 70% బలానికి పడిపోతుంది. అదండి. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిందంతా ఓకే. ఈ మరి మధ్యలో మళ్ళీ ఇంకేమైనా ఆటంకాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి అతనికి. ఎందుకంటే అతను సీఎం అయిన తర్వాత కూడా అతను దింపాలనే ప్రయత్నాలు అయితే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి మధ్యలో నాకు తెలిసి. కానీ భవిష్యత్తులో అతను అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఎంజీఆర్ లాగా పెద్ద నాయకుడికి ఎదగడానికి అవకాశాలు అయితే అతనికి ఉన్నాయి. అది ఒక పార్టీ అయితే కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. డిఎంకే కనుమరుగవుతుందా, ఏఐడికే డిఎంకే కనుమరుగవుతుందా చెప్పలేను. కానీ ప్రధానంగా 2 పక్షాలే మిగిలే అవకాశం కనిపిస్తుంది అక్కడ. ప్రధానంగా ఒక నాయకుడిగా, ఒక పక్ష నాయకుడిగా అప్పట్లో ఎంజీఆర్లకి ఎంత వైభవం వెలగబట్టారో ఆ తరహాలోనే విజయ్ జాతకం ఉందని చెప్పొచ్చండి. ఓకే. కాబట్టి అతని జాతకం ప్రకారం ఖచ్చితంగా సీఎం అయి తీరాల్సిందే. వాళ్ళు ఎంత ఆటంకాలు కల్పించాలనుకున్నా, అతను ఎంత అనకదొక్కాలనుకున్నా అంతగా పైకి లేసే జాతకం అది. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది. అంటే ఇప్పుడు కాకపోయినా
ఇన్ కేస్ ఫ్యూచర్లో అయినా సీఎం అవుతారు అనేది ఇప్పుడే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. జూన్ లోపే 100% ఛాన్సెస్ అతనికే ఉన్నాయి. అది అతను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల అతనికి ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అప్పుడు మరింత బలంగా అతను ఎదగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు 108 సీట్లే వచ్చినాయి అన్నారు కదా, అప్పుడు 150 సీట్లు రావచ్చు, 200 సీట్లు రావచ్చు. అట్లాంటి జాతకం అది. అంటే అదర్ పార్టీ నుంచి ఈయన పార్టీలోకి జంప్ అవడం కానీ లేదా మధ్యంతర ఎన్నికలు వచ్చినా కానీ అతనికే అవకాశాలు ఉన్నాయి, వేరే ఎవరికి లేవు. ఓకే, అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. చేస్తారు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.